ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి దావీదు రాసిన కీర్తన 103 కీర్తనలో 1వ వచనం మనం ధ్యానం చేద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనే మాట దావీదు భక్తుడు చెప్తున్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనే మాట చెప్పాలంటే చాలా భక్తి ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రాణానికి నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. చాలామంది పడుకున్నారు కానీ నిద్రమాత్రలు వేసుకుని రకరకాలుగా పడుకుంటున్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దావీదు చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ, చాలా కష్టాలు ఉన్నప్పటికీ, చాలా సమస్యలు ఉన్నప్పటికీ చాలా ప్రశాంతంగా మాట చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోద్ది అంటున్నాడు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తే మన స్థితి మారుతుంది. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులని వాక్యం సెలవిస్తున్నది. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి లేకపోతే దేవుడు మనల్ని ఏమాత్రం ఆశ్రయించడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, యెహోవా యందు భయభక్తులు కలవారు ధన్యులు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనం దీవించబడతాం, లేకపోతే మనం దీవుని మన మీదకి రాదు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము నా ప్రాణమా యెహోవాను సన్నిధించు దావీదు చెప్పినట్టుగా మనము కూడా ఎప్పుడు కూడా నిత్యము ప్రభువుని స్తుతిస్తూ ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ దేవుడి మాట దీవించును గాక.